హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే లంబసింగి వెళ్ళాం కదండి. సో అక్కడ సెకండ్ డే వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సంక్రాంతి వచ్చింది కాబట్టి సో ఆ పిండి వంటలు, ఆ వ్లాగ్స్ అలా షేర్ చేస్తూ ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి మేము ఇలా స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ తీసుకున్న పిక్స్ అవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. స్ట్రాబెర్రీ ఫాము అండ్ చామంతి పూలు ఉన్నాయి, ఈ ఎల్లో కీరా ఉన్నాయి. వీటి పేరు నాకు తెలియదు కానీ ఎల్లో కలర్లో ఉండే కీరా లాగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఇంకా వచ్చేసి బ్రోకలీ కూడా ఉందండి ఇక్కడ. బట్ బ్రోకలీ అయితే చెట్లు ఉన్నాయి, బ్రోకలీ ఇంకా రాలేదనమాట, చెట్లు మాత్రమే ఉన్నవి. అవి అయితే నేను వీడియో తీసానమాట. మేము పైన కొండపైకి వెళ్ళి దారి తప్పొచ్చాం కదా. సో ఈ ప్లేస్లో తేలామన్నమాట, స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గర. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తున్నాము. లోపలికైతే ఎంట్రన్స్ ఇక్కడ అనమాట. ఇలా లోపలికైతే వెళ్తున్నాము. ఎలా వెళ్ళాము ఏంటి అనేది అది వే కూడా మొత్తం తీసానమాట. సో ఇటు సైడు ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకముందే స్ట్రాబెర్రీ ఫామ్ కనిపిస్తుంది అనేసి అలా కొంచెం వీడియో అయితే తీసాను ఇక్కడ. ఇదంతా వచ్చేసి స్ట్రాబెర్రీ ఫామేనండి. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి, ఎంత స్వీట్గా ఉన్నాయండి. అలా చెట్టు కోసుకొని తింటే మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. బట్ వాళ్ళు చూస్తే మాత్రం అరుస్తారు. నేను వాళ్ళకి తెలియకుండా ఒకటి కొట్టేశాను. అలా ఫ్రెష్గా చెట్టుకి కోసుకొని తింటే అదొక ఆనందం కదా. కానీ బట్ అక్కడ అమ్ముతున్నారు, అవి కూడా తీసుకున్నాము. నాకెందుకు అలా కోసుకొని తినాలనిపించింది, తిన్నాను. వాళ్ళు చూస్తుంటే మాత్రం మర్చుండేవాళ్ళు, లోపలికి వెళ్తుంటేనే అరుస్తున్నారనమాట. సో ఇలా జస్ట్ వీడియో తీసుకుంటామనేసి అలా వీడియో అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎల్లో కీరా అన్నాను కదండి, ఆ చెట్లు అనమాట. ఇటు సైడ్ వచ్చేసి అటువైపు లోపలికి వచ్చేసి స్ట్రాబెర్రీ ఫాము, ఈ కొంచెం వచ్చేసి కీరా ఉందన్నమాట. కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో మనకి, అవి ఎల్లో కీరా అనమాట. గ్రీన్ కీరా కూడా ఒక్కొక్కటి ఉన్నాయి. మరి అవి కీరానా కాదా నాకు తెలియదు, వీటి పేరైతే. చూడ్డానికైతే బాగున్నాయి కదా. ఇవి కూడా అక్కడ కట్ చేసి పెడుతున్నారు, నేనైతే టేస్ట్ చేయలేదు ఎలా ఉంటాయో అని. సో ఇవన్నీ అయితే అవే అన్నమాట. ఈ చెట్టుకి మాత్రం ఎందుకో గ్రీన్ ఉంది, మరి ఎందుకనో నాకైతే తెలియదు. చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో ఉంది. ఒక పూటంతా ఇక్కడ సరిపోయింది. ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, అది ఇంకో వీడియోలో పెడతాను. అన్నీ ఒకటే వీడియోలో అయితే వీడియో మరీ పెద్దగా అయిపోతుంది కదా. సో ఓన్లీ స్ట్రాబెర్రీ ఫామ్ వరకు చూద్దామనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇవి వచ్చేసి బ్రోకలీ చెట్లు అండి. మన క్యాలీఫ్లవర్ లాగే ఇది, క్యాలీఫ్లవర్లో గ్రీన్ క్యాలీఫ్లవర్ అనమాట, బ్రోకలీ అంటాం కదా. సో అది. ఇవి వచ్చేసి చామంతి చెట్లు, బాగా రాలేదు బట్ పూలు వచ్చున్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఫ్లవర్ అలా ఉన్నాయి, పెట్టారట్టుంది. సో అన్ని చెట్లలో ఒక్కొక్క ఫ్లవర్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. రెడ్ వైట్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి స్ట్రాబెర్రీ ఫామ్లోకి వెళ్దాం మనం. ఇలా వీళ్ళు చేస్తున్నారనమాట, వాళ్ళ దగ్గర బాస్కెట్లు తీసుకొని నేనేదో కోస్తున్నట్టు బిల్డప్ ఇక్కడ. ఆ రెండు బుట్టల్లో ఆల్రెడీ వాళ్ళు బాగా కోసి అక్కడ సేల్ చేస్తున్నారు. సో అందుకని చెట్లకి లేవు, వాళ్ళు మొత్తం తిరిగేసి వస్తున్నారు ఎక్కువ లేవనేసి. బట్ నాకు ఇక్కడ ఒక చెర్రీ దొరికిందండి, స్ట్రాబెర్రీ. చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ దుబ్బేసానని చెప్పాను కదా ఒకటి, అది ఇక్కడే కట్ చేశాను. అది వాళ్ళకి కనిపించలేదట్టుంది, నా కళ్ళకి కనిపించింది. నాకే రాసి పెట్టినట్లుంది ఆ కాయ వచ్చేసి. సో ఇలా అయితే స్ట్రాబెర్రీ ఫామ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా టైం స్పెండ్ చేసాము. అది కొన్ని చూసారా, ఒక్కటి దొరికింది నాకు. ఆ అమ్మాయిలు అక్క కొయ్యొద్దు అక్క, వాళ్ళు చూస్తే అరుస్తారని చెప్తున్నారు పాపం. చూసారు కదా, మన ఆంధ్రాలోనే ఫస్ట్ అనమాట స్ట్రాబెర్రీ ఫామ్ అనేది. ఇక్కడే ఉంది స్ట్రాబెర్రీ ఫామ్ ఆంధ్రాలో. స్ట్రాబెర్రీ ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఆ లీవ్స్, స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ చూసారా ఏం చక్కగా. మనం స్ట్రాబెర్రీని ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. ఇంతకుముందు మా ఇంట్లో ఉండేది, అంటే మా ఇంట్లో కాదు మా వదిన వాళ్ళ ఇంట్లో స్ట్రాబెర్రీస్ కూడా కాస్తాయి. అవి ఇంత పెద్దగా, కొంచెం చిన్ని చిన్ని స్ట్రాబెర్రీస్ అనమాట.
ఇంకా ఇటు సైడ్ రాలేదు వాళ్ళు కొయ్యడానికి. ఇలా ఇక్కడే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాం మేము. ఇక్కడ చూసారా ఇంకోటి ఉంది. ఇదండి స్ట్రాబెర్రీ ఫామ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. స్ట్రాబెర్రీ చెట్లు, ఫ్లవర్స్. ఇక్కడ దూరంగా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తున్న బిల్డింగ్ అన్నమాట. అది కనుక పూర్తయితే మనకి రూమ్స్ అని అవి బాగా కొంచెం ఈజీగా దొరుకుతాయి, తొందరగా దొరుకుతాయి. ఇప్పుడు రూమ్స్ అవి కొంచెం కష్టంగా దొరుకుతాయి అన్నమాట. ముందుగా మనం బుక్ చేసుకొని రావాలి, లేదంటే కొంచెం ఇబ్బంది పడతాం. టెంట్స్ కూడా బాగుంటాయి, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాం మేము. ఇలా అన్ని వాళ్ళు కోసుకొచ్చి ఇచ్చినవన్నీ ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. స్ట్రాబెర్రీతో జామ్ కూడా చేశారండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము టేస్ట్ చేసాము, అది కూడా ఒక బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ అది అక్కడ టేస్ట్ చేసాం, కానీ ఇంటికి వచ్చి ఇన్ని రోజులైంది ఇంతవరకు తినలేదు ఆ స్ట్రాబెర్రీ జామ్ని. టేస్ట్ అయితే అక్కడ బాగుందనేసి ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాము, చిన్నది. 100 రూపీస్ ఏమో తీసుకున్నారు, చిన్నది. మాదైతే చూడడం అయిపోయింది. మా వాళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ వేలో వచ్చారు కదా, వెహికల్ తీసుకొని ఇటు సైడ్ వచ్చేసారు. వాళ్ళని కూడా వీడియో తీస్తున్నాను అనమాట, వాళ్ళందరూ చూస్తున్నారు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.